నమస్కారం. బంగారం, వెండి ధరలకు సంబంధించి నేను డైలీ చెప్పేది బంగారం పెరిగిద్దనే చెప్తాను. కాకపోతే మొన్న వచ్చేసి రష్యా వాళ్ళు బంగారం ఫిజికల్ గోల్డ్ బయటకు అమ్ముతున్నారు. దానివల్ల బంగారం తగ్గే ఛాన్స్ ఉంది. తర్వాత టర్కీ వాడు కూడా తన దగ్గర ఉన్న బంగారాన్ని ఫిజికల్ గోల్డ్ బయటకు తీస్తున్నాడు. దాని కూడా తగ్గే అవకాశం ఉంది అన్న. అలా చెప్పినప్పుడు కూడా మీరు అనుకున్న రేట్ వస్తే తగ్గితే తీసేసుకోండి, అదర్వైజ్ పెరిగిద్దండి. ఇంక పెరిగినప్పుడు ఆబ్వియస్లీ మీకు తెలియదేమో, మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు కొనుక్కోవటం కూడా చెప్పారు. బట్ కింద ఎవరో కామెంట్లో నిన్న పెట్టిన వీడియోకి సంబంధించి పెరిగింది అనగానే మీరు చెప్పారని మేము కొనలేదు, ఇప్పుడు చూసారా రేటు పెరిగింది. నేనేం చెప్పానట? రేటు పడిద్దని చెప్పానట. పడిద్దని చెప్పిన మాట నిజం. ఎలా చెప్పాను? అది పడ్డా మరలా పెరిగే ఛాన్సే ఉంటుంది, బంగారంగా పెరగడమే తెలుసు అని చెప్పేసి. కామెంట్లు ఎంత డిస్టర్బ్ చేస్తే అంటే నన్ను డైలీ ఎంత వివరంగా చెప్తాను సరే ఏంటిది అని చెక్ చేసినప్పుడు కామెంట్స్ చూసా. వాళ్ళు ఒకటి లేదా రెండు కామెంట్సే పెట్టున్నారు. అంటే కొత్తగా వచ్చారు, లేదన్నప్పుడు వాంటెడ్గా డిస్టర్బ్ చేయాలని చెప్పేసి అలా. అసలు ఇదంతా ఎందుకు చెప్పాను నేను? వాళ్ళ కోసం అనుకుంటాను. మరలా తగ్గింది, భారీగా తగ్గింది. ఇప్పుడు నా ఒకటే మాట కట్టుబడి ఉన్నా. చాలా దేశాలు ఫైనాన్షియల్గా ఇబ్బందిలో ఉన్నాయి. వాటికి ఫిజికల్ గోల్డ్ని ఓపెన్ మార్కెట్లో పెడుతున్నాయి. అప్పుడు బంగారం రేటు పడే ఛాన్స్ ఉంది. బట్ ఓవరాల్గా అన్నప్పుడు బంగారం పెరిగిద్ది, తగ్గటం అన్నప్పుడు టెంపరీ. ఆ టెంపరీగా తగ్గిన మూమెంట్లోనే మీ దగ్గర డబ్బు ఉంటే మీరు అనుకున్న రేటు పడింది అంటే కొనుక్కోండి. పెరగటం మాత్రం ఖాయం, పడటం మాత్రం టెంపరీ. ఓకే. ఇప్పుడు ప్లాటినం వచ్చేసి 57,500 దగ్గరే ఉంది. మార్నింగ్ ఎంత ఉంది? ఇప్పుడు అంతే. ఇక వెండి 2,50,000 కేజీ వెండి మార్నింగ్ ఎంత ఉంది? ఇప్పుడు అంతే. బట్ బంగారం మాత్రం మార్నింగ్ అండ్ ఇప్పుడు కలగలిపి గట్టిగా పడింది. 3,980 రూపాయలు పడిపోయింది 24 క్యారెట్ గోల్డ్. దాని ఎంత మార్కెట్లో 1,48,970 రూపాయలు ఉంది. ఇక 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు 3,650 రూపాయలు పడిపోయింది, 1,36,550 రూపాయలుగా ఉంది. నెక్స్ట్ 18 క్యారెట్ గోల్డ్ 2,980 రూపాయలు పడిపోయింది, 1,11,730 రూపాయలుగా ఉంది. సో ఇది స్టార్టింగ్ చెప్పిన ఇప్పుడు చెప్పిన మధ్య ఒకటే చెప్తున్నా, బంగారంగా పెరగటమని తెలుసు. ఒకవేళ పడింది అంటే అనుకోకుండా మనకు వచ్చినటువంటి అవకాశం, అండ్ అనుకోకుండా గోల్డ్ ఫిజికల్గా వచ్చేసి మార్కెట్లోకి హెవీగా రావటం. దాన్ని బట్టి మీరు ప్లానింగ్తో అయితే ఉండండి. దయచేసి ఇంకెప్పుడు నన్ను బ్లేమ్ చేస్తూ కామెంట్స్ అయితే పెట్టకండి.